Hello all, welcome back to the Nursing Zone YouTube channel. ఈ వీడియోలో మనం టాప్ 50 నర్సింగ్ ఇంటర్వ్యూ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ గురించి తెలుసుకుందాం. సో ఇప్పుడు ప్రెసెంట్ రిలీవ్ అయిన బ్యాచ్ కానీ లేదంటే ఎవరైతే నర్సింగ్ ఫీల్డ్లో ఉండి ఇంటర్వ్యూకి వెళ్ళాలి అని అనుకుంటున్నారో ఈ టాప్ 50 క్వశ్చన్స్ కూడా మీకు చాలా యూజ్ అవుతాయి. సో మ్యాక్సిమం ఇంటర్వ్యూలో ఈ క్వశ్చన్సే ఉండడం జరుగుతుంది అనమాట. సో ఈ వీడియోని ఫుల్గా చూడండి. ఒకవేళ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి వీడియోని, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. సో ఈ 50 క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్దాం. సో ఫస్ట్ క్వశ్చన్, ఇట్ ఇస్ ద 5th వైటల్ సైన్ అండ్ డిఫైన్ ఇట్. సో మనకి 5th వైటల్ సైన్ వచ్చేసి పెయిన్ని యాడ్ చేశారు. సో పెయిన్ డెఫినేషన్ వచ్చేసి పెయిన్ ఇస్ డిఫైన్డ్ యాజ్ ది సబ్జెక్ట్ టు అన్ప్లెజెంట్ సెన్సోరీ అండ్ ఎమోషనల్ ఎక్స్పీరియన్స్ associated with actual or potential tissue damage. సో ఇది డెఫినేషన్. పెయిన్ అనేది అన్ప్లెజెంట్ ఎమోషన్ లేదంటే ఎక్స్పీరియన్స్, అది యాక్చువల్ ఆర్ పొటెన్షియల్ టిష్యూ డ్యామేజ్ వల్ల మనం దాన్ని ఎక్స్పీరియన్స్ చేయగలుగుతాం. నెక్స్ట్, నేమ్ ద 10 sites ఆఫ్ పల్స్. సో మనం పల్స్ ని 10 sites లో చూస్తాం అనమాట. ఫస్ట్ వన్ వచ్చేసి టెంపోరల్ పల్స్, సెకండ్ వన్ వచ్చేసి కరోటిడ్ పల్స్, థర్డ్ వన్ ఎపికల్ పల్స్, ఫోర్త్ వన్ బ్రేకియల్ పల్స్, ఫిఫ్త్ వన్ రేడియల్ పల్స్, తర్వాత అల్నార్ పల్స్, తర్వాత ఫిమోరల్ పల్స్, తర్వాత పాప్లేటియల్ పల్స్, పోస్టీరియర్ టిబియల్ పల్స్, డోర్సాలిస్ పెడిస్ పల్స్. సో 10 sites లో మనం చూస్తాం. టెంపోరల్ దగ్గర అంటే మన కంటి పక్కన ఉండే దగ్గర చూస్తాము. నెక్స్ట్ కరోటిడ్ పల్స్ అంటే నెక్ ఏరియాలో చూస్తాం. ఎపికల్ గా అంటే మనం హ్యాండ్ ని చెస్ట్ పైన పెట్టినప్పుడు మనకి ఎపికల్ గా తెలుస్తుంది కదా గుండె కొట్టుకోవడం అనేది, అదే ఎపికల్ పల్స్ అవుతుంది. బ్రేకియల్ అంటే యాంటిక్యూటల్ ఫోజా దగ్గర చూస్తాం. రేడియల్ అంటే మన బొటన వేలు వైపు ఉండేది, హ్యాండ్ వైపు. అలాగే అల్నార్ అంటే మన స్మాల్ ఫింగర్ వైపు ఉండేది అల్నార్ పల్స్ అవుతుంది. ఫెమోరల్ బోన్ దగ్గర ఉండేది ఫెమోరల్ పల్స్ అవుతుంది. పాప్లిటియల్ అంటే మన లెగ్ ని మనం బెండ్ చేసినప్పుడు అక్కడ ఒక పల్స్ అనేది మనం చూడగలుగుతాం. పోస్టీరియర్ టిబియల్ అంటే టిబియల్ బోన్ ఏరియా దగ్గర కూడా మనం ఒకటి చూడగలుగుతాం. నెక్స్ట్ డోర్సాలిస్ పెడిస్, సో మన ఫీట్ మన కాళ్ళు పాదాల పైన ఉండే ఒక పల్స్ అనమాట. ఇది 10 sites ఆఫ్ పల్స్. నెక్స్ట్ వన్, వాట్ ఆర్ అబ్నార్మల్ బ్రెత్ సౌండ్స్. బ్రెత్ సౌండ్స్ లో అబ్నార్మాలిటీస్ ఏమేమి ఉంటాయి? సో ఇవే ఉంటాయని ఏం లేదు, జస్ట్ 4 ఇక్కడ రాయడం జరిగింది. రేల్స్, ఫైన్ క్రాక్లింగ్ సౌండ్, అలాగే రాంకీ అంటే గార్గిలింగ్ లౌడర్ గా వస్తుంది. వీజ్ సౌండ్ అంటే నథింగ్ బట్ గురుక లాంటి సౌండ్. ఫ్రిక్షన్ అంటే పల్మోనరీ అండ్ విజరల్ ఫ్లోర్ అనేది రబ్ చేసుకోవడం వల్ల ప్రొడ్యూస్ అయ్యే సౌండ్ ఫ్రిక్షన్ అనమాట. నెక్స్ట్ వన్, మూమెంట్స్ ఆఫ్ హ్యాండ్ వాషింగ్. సో దెర్ ఆర్ 5 మూమెంట్స్ ఆఫ్ హ్యాండ్ వాషింగ్. సో యూజువల్ గా మనకి హ్యాండ్ వాషింగ్ స్టెప్స్ తెలుసు. సో మూమెంట్స్ ఆఫ్ హ్యాండ్ వాషింగ్ ఏమవుతుంది అంటే, ఫస్ట్ వన్ బిఫోర్ టచింగ్ ద పేషెంట్, సెకండ్ వన్ బిఫోర్ డూయింగ్ ద ప్రొసీజర్, థర్డ్ వన్ ఆఫ్టర్ టచింగ్ ద పేషెంట్, ఫోర్త్ వన్ ఆఫ్టర్ డూయింగ్ ద ప్రొసీజర్, ఫిఫ్త్ వన్ ఆఫ్టర్ టచింగ్ ది పేషెంట్ సరౌండింగ్స్. సో దీస్ ఆర్ ద 5 మూమెంట్స్ ఆఫ్ హ్యాండ్ వాషింగ్. సో పేషెంట్ ని ముట్టుకునే ముందు, ఏదైనా ప్రొసీజర్ చేసే ముందు, ప్రొసీజర్ చేసిన తర్వాత, పేషెంట్ ని టచ్ చేసిన తర్వాత, పేషెంట్ సరౌండింగ్స్ ని లైక్ వాళ్ళ టేబుల్ ని కానీ వాళ్ళకి సంబంధించిన ఏమైనా టచ్ చేసిన తర్వాత కూడా హ్యాండ్ వాషింగ్ చేసుకోవాలన్నమాట. నెక్స్ట్, నేమ్ ద పార్ట్స్ ఆఫ్ స్టెథోస్కోప్. సో ఇక్కడ మనకు కనబడే పిక్చర్ ఇదంతా స్టెత్. ఇక్కడ చూసినట్లయితే ఈ రెండు మనం చెవిలో పెట్టుకుంటాం. సో వీటిని ఇయర్ పీస్ అంటారు. అలాగే ఇక్కడ నుంచి జనరేట్ అయ్యే ఈ ఏరియాని లేదా ఈ ఐరన్ బాడీని ఇయర్ ట్యూబ్ అంటారు. ఇది బైన్యూరల్ స్ప్రింగ్. ఇక్కడ మనకి యూ షేప్ లో జంక్షన్ లా ఉంది కదా అది. నెక్స్ట్ ఇది ట్యూబింగ్, ఇదంతా ట్యూబింగ్. నెక్స్ట్ వన్ వచ్చేసి దీన్ని స్టెమ్ అని పిలుస్తారు. ఇక్కడ మనం అటు ఇటు పెట్టుకుంటే అది స్టెప్ ఆన్ లో ఉందో ఆఫ్ లో ఉందో తెలుస్తుంది. నెక్స్ట్ ఇది డయాఫ్రమ్, దీని పైన ఉండేది బెల్. సో దీన్ని టోటల్ గా చెస్ట్ పీస్ అని పిలుస్తారు అనమాట. ఇది పార్ట్స్ ఆఫ్ స్టెప్. సో నెక్స్ట్ వన్ వచ్చేసి వాట్ ఈస్ కోడ్ బ్లూ. కోడ్ బ్లూ ఈజ్ యూజ్డ్ టు ఇండికేట్ దట్ ఎ పేషెంట్ రిక్వైర్స్ resuscitation or is in need of immediate medical attention, most often as a result of a respiratory arrest or cardiac arrest. సో మన హాస్పిటల్లో కోడ్ బ్లూ అనేది అనౌన్స్ చేస్తారు. అంటే ఏంటంటే ఒక పేషెంట్ రెస్పిరేటరీ అరెస్ట్ అయ్యి లేదా కార్డియాక్ అరెస్ట్ అయి ఉన్నారు, సో వాళ్ళకి రెసిస్టేషన్ అవసరం అని చెప్పేసి కోడ్ బ్లూ అనౌన్స్ చేయగానే మెడికల్ టీమ్ లేదంటే కోడ్ బ్లూ టీమ్ అంతా కూడా ఆ ఏరియాకి వెళ్తారనమాట. దిస్ ఇస్ కోడ్ బ్లూ. నెక్స్ట్ కాంప్లికేషన్స్ ఆఫ్ ఐవీ క్యాన్యులా. సో క్యాన్యులా వేసిన తర్వాత వచ్చే కాంప్లికేషన్స్ ఏంటి?
సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్లెబైటిస్, ఇన్ఫ్లమేషన్ ఆఫ్ వెయిన్ అనమాట. వెయిన్ ఇన్ఫ్లేమ్ అవుతుంది, లేదంటే ఇన్ఫిల్ట్రేట్ ఫ్లూయిడ్ అనేది అక్కడ నిలిచి ఉండిపోతుంది. ఎక్స్ట్రా వ్యాసేషన్, సో ఫ్లూయిడ్ అనేది సెల్స్ లోపలికి వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి సెల్యులైటిస్, ఇన్ఫ్లమేషన్ ఆఫ్ సెల్స్ అనేది వస్తుంది. నెక్స్ట్ థ్రాంబోసిస్ అనేది రావడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ వన్ వాట్ ఈస్ ఏబీజీ అనాలిసిస్. ఏబీజీ అనాలిసిస్ అంటే ఏంటి? అసలు ఏబీజీ అంటే ఆర్టీరియల్ బ్లడ్ గ్యాస్ అని పిలుస్తాం. సో ఇది ఏం చేస్తుందంటే మెజర్స్ ద ఆక్సిజన్ అండ్ కార్బన్ డైఆక్సైడ్ లెవెల్స్ ఇన్ యువర్ బ్లడ్ యాజ్ వెల్ యాజ్ యువర్ బ్లడ్స్ pH బ్యాలెన్స్. సో మన బాడీలోని బ్లడ్లోని ఆక్సిజన్ అండ్ కార్బన్ డైఆక్సైడ్ లెవెల్స్ని, అలాగే వాటి బ్లడ్ యొక్క pHని కూడా చెక్ చేస్తుంది అనమాట ఏబీజీ. మ్యాక్సిమం ఐసీయూ పేషెంట్లో ఎక్కువగా ఆర్డర్ చేస్తూ ఉంటారు ఈ టెస్ట్ని. నార్మల్గా దీన్ని శాంపుల్ ఏంటంటే ఆర్టరీ నుండి తీస్తారు. అలాగే హెల్త్ కేర్ ప్రొవైడర్స్ అనేది మ్యాక్సిమం ఇది ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో యూజ్ చేస్తారనమాట. నథింగ్ బట్ ఐసీయూస్లో యూజ్ చేస్తారు. ఏబీజీలో ఏమేమి చూస్తారంటే ఆక్సిజన్ కాన్సన్ట్రేషన్, pH, పార్షియల్ ప్రెజర్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్, పార్షియల్ ప్రెజర్ ఆఫ్ ఆక్సిజన్, బైకార్బోనేట్ లెవెల్స్, ఆక్సిజన్ సాచురేషన్. సో ఈ నార్మల్ రేంజ్ అంతా పక్కన ఉందన్నమాట. సో ఈ వాల్యూస్ని ఏబీజీలో చూస్తారు. నెక్స్ట్ వన్ రైట్స్ ఆఫ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్. సో మనం ఒక డ్రగ్ని అడ్మినిస్టర్ చేసేటప్పుడు, ఇచ్చేటప్పుడు ఫాలో అవ్వాల్సిన లేదంటే రైట్స్ ఏంటి పేషెంట్కి, మనవి కూడా. సో రైట్ పేషెంట్ అయి ఉండాలి, రైట్ మెడికేషన్ అయి ఉండాలి, ఇచ్చే మెడికేషన్ రైట్ డోసేజ్ అయి ఉండాలి, రైట్ టైంలో ఇవ్వాలి, ఇచ్చిన మెడిసిన్ని ఈ పైన అంతా కూడా డాక్యుమెంట్ చేసుకోవాలి. రైట్ పేషెంట్కి ఇచ్చామని, ఈ టైంలో ఇచ్చామని, ఈ మెడికేషన్ ఇచ్చామని, ఈ డోస్ ఇచ్చామని డాక్యుమెంట్ చేయాలి. క్లయింట్ని ఎడ్యుకేట్ చేయాలి అబౌట్ ద మెడిసిన్. అలాగే రైట్ టు రిఫ్యూజ్, వాళ్ళు రిఫ్యూజ్ చేయవచ్చు ఈ మెడిసిన్ని. నెక్స్ట్ వన్ రైట్ అసెస్మెంట్ అండ్ రైట్ ఎవాల్యుయేషన్. దీస్ ఆర్ ద రైట్స్ ఆఫ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్. నెక్స్ట్ వన్ డిఫైన్ నర్సింగ్. ఈ క్వశ్చన్ అడిగితే కనుక అకార్డింగ్ టు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నుండి ఈ డెఫినేషన్ చెప్తే మన మీద కొంచెం మంచి ఇంప్రెషన్ ఉంటుంది అనమాట. ఏంటంటే నర్సింగ్ ఎన్కంపసెస్ ఆటోనమస్ అండ్ కొలాబరేటివ్ కేర్ ఆఫ్ ఇండివిజువల్స్ ఆఫ్ ఆల్ ఏజెస్, ఫ్యామిలీస్, గ్రూప్స్ అండ్ కమ్యూనిటీస్, sick or well, and in all settings. It includes promotion of health, prevention of illness, and the care of ill, disabled and dying people. సో నర్సింగ్ అంటే ఏంటంటే ఒక కొలాబరేటివ్ కేర్. ఇది అన్ని ఏజెస్ వాళ్ళకి, అన్ని ఫ్యామిలీస్కి, అన్ని గ్రూప్ వాళ్ళకి, అన్ని కమ్యూనిటీల్లో వాళ్ళకి, వాళ్ళు ఆరోగ్యంగా ఉన్నా లేదంటే సిక్లో ఉన్నా ఆల్ సెట్టింగ్స్లో కూడా అన్ని సమయాల్లో కూడా ఇస్తారనమాట నర్సింగ్ కేర్ అనేది. దీంట్లో ఏమవుతుందంటే హెల్త్ని ప్రమోట్ చేస్తారు, ఇల్నెస్ని ప్రివెంట్ చేస్తారు. ఎవరైతే లేదా సిక్ పీపుల్ ఉన్నారో, డైయింగ్ లేదా డిజేబుల్డ్ ఉన్నారో వాళ్ళకి కేర్ ఇస్తారనమాట. దిస్ ఇస్ నర్సింగ్ డెఫినేషన్ అకార్డింగ్ టు WHO. సో హూ ఇస్ ద ఫౌండర్ ఆఫ్ మోడర్న్ నర్సింగ్? మోడర్న్ నర్సింగ్కి ఎవరు ఫౌండర్ అంటే ఫ్లోరెన్స్ నైటింగేల్, మనందరికీ తెలుసు. సో ఈవిడ బర్త్ డేట్ వచ్చేసి 12th May 1820. అలాగే డెత్ అయిన తేదీ వచ్చేసి 13th August 1910 అనమాట. 12th క్వశ్చన్, వాట్ ఈస్ గ్లాస్గో స్కేల్? గ్లాస్గో స్కేల్ అంటే ఏంటి? ఇది ఎప్పుడు యూజ్ చేస్తారు? సో గ్లాస్గో స్కేల్ అనేది ఐసీయూస్లో లేదా అన్కాన్షియస్ పేషెంట్లో యూజ్ చేస్తారు. కాన్షియస్ లెవెల్ ఎంత ఉందో అని తెలుసుకోవడానికి. ఇది ఫిజికల్గా ఏం ఉండదు గ్లాస్గో స్కేల్ అంటే. జస్ట్ దీనిలో 3 పారామీటర్స్ ఉంటాయి. ఈ ఓపెనింగ్ రెస్పాన్స్, వెర్బల్ రెస్పాన్స్, మోటార్ రెస్పాన్స్. ఈ 3 రెస్పాన్సెస్ని బేస్ చేసుకుని మనం ఈ స్కేల్ని క్యాలిక్యులేట్ చేస్తాం అనమాట. ఒకవేళ ఒక పేషెంట్ యొక్క ఐ ఓపెనింగ్ రెస్పాన్స్ మనం మాట్లాడుతుంటే స్పాంటేనియస్గా ఉన్నా, అటు మనం ఒక బెడ్ నుండి ఇంకొక సైడ్ వెళ్ళినప్పుడు మన వైపు చూస్తే సో వాళ్ళ ఐ ఓపెనింగ్ రెస్పాన్స్ బాగుందో అప్పుడు 4 ఇస్తారు. ఒకవేళ ఒక సౌండ్కే తిరుగుతున్నట్లయితే 3 ఇస్తారు. ఏదైనా గిచ్చినప్పుడు మాత్రమే ఆ ఏరియాని చూస్తుంటే కనుక 2 ఇస్తారు. అసలు రెస్పాన్స్ లేదంటే 1 ఇస్తారు అనమాట. వెర్బల్ రెస్పాన్స్ కూడా సేమ్ అంతే. మనం వాళ్ళు ఎక్కడున్నారో, ఆ రోజు ఏంటో, వాళ్ళు ఎందుకు జాయిన్ అయ్యారో వాళ్ళకి తెలిస్తే, అంటే ఓరియంటెడ్గా ఉంటే 5 ఇస్తాము. లేదంటే కొంచెం కన్ఫ్యూజ్గా ఉన్నా, ఏదైనా తెలియని పదాలు మాట్లాడుతున్నా, ఏ సౌండ్స్ చేస్తున్నా, అసలు మాట్లాడకపోయినా, దీన్ని బట్టి వెర్బల్ రెస్పాన్స్ అనమాట. నెక్స్ట్ మోటార్ రెస్పాన్స్ కూడా అంతే. కొంచెం చెయ్యి పైకి లేపండి అన్నప్పుడు చెయ్యి పైకి లేపినా, కాళ్ళు లేపినా, సో అలా. లోకలైజింగ్ అంటే మనం ఇచ్చినప్పుడు పెయిన్ని లోకలైజ్ చేస్తున్నారు లేదా, ఫ్లెక్షన్ అండ్ ఎక్స్టెన్షన్ ఉందా లేదా. సో దీన్ని బట్టి మనం మోటార్ రెస్పాన్స్కి స్కోరింగ్ ఇస్తాం అనమాట. స్కోరింగ్ వచ్చేసి 13 to 15 ఉంటే పేషెంట్ ఓకే గ్రీన్, హెల్దీగా ఉన్నారు, లేదంటే బాగున్నారు, అన్ని రెస్పాన్సెస్ బాగానే ఉన్నాయి. మోడరేట్గా ఉంటే 9 to 12, బాగా సివియర్గా ఉన్నారు అంటే కనుక 3 to 8. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఆర్ లాసా డ్రగ్స్? లాసా డ్రగ్స్ అంటే ఏంటి? లాసా డ్రగ్స్ అంటే లుక్ అలైక్ అండ్ సౌండ్ అలైక్ డ్రగ్స్. లుక్ అలైక్ అంటే చూడడానికి ఒకేలా కనిపించే డ్రగ్స్. ఎవిల్ అండ్ లాసిక్స్ చూడడానికి ఒకలాగే కనిపిస్తాయి. అలాగే డ్రోజన్ అండ్ ట్రోపెన్, ఇవి సౌండ్ అలైక్ డ్రగ్స్, వినడానికి ఒకేలాగే ఉంటాయి అన్నమాట.
నెక్స్ట్ వాట్ ఆర్ ద ఫేజెస్ ఆఫ్ కన్వల్షన్. ఫిట్స్ వచ్చినప్పుడు ఒక పేషెంట్ ఎన్ని ఫేజెస్ లోకి వెళ్తారు. ప్రోడ్రోమల్ ఫేజ్, సీజర్ వచ్చే ముందు కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది, యాంగ్జైటీ, ట్రిమర్స్ లేదా మూడ్ డిస్టర్బెన్సెస్ ఉంటాయి. ప్రోడ్రోమల్ తర్వాత వచ్చే ఫేజ్ ని ఓరల్ ఫేజ్ అంటారు. అంటే జస్ట్ వచ్చే ముందే వార్నింగ్ సైన్ లా వస్తుంది అనమాట, రైట్ బిఫోర్ సీజర్. ఈ టైంలో మనకి ఆడ్ స్మెల్ కానీ, ఆల్టర్డ్ విజన్ కానీ, ఇంకొంచెం కళ్ళు తిరిగినట్టు అనిపించడం కానీ జరుగుతుంది. ఇక్టల్ ఫేజ్, యాక్చువల్ సీజర్ ఇక్కడ జరుగుతుంది, మోర్ దెన్ 5 minutes ఉండొచ్చు. పోస్ట్ ఇక్టల్ ఫేజ్ లో వచ్చేసి హెడేక్, నీరసంగా కానీ, పెయిన్, కన్ఫ్యూషన్ ఇలాంటివి ఉంటాయి అనమాట. నెక్స్ట్ ద టైప్స్ ఆఫ్ ఫీవర్. టైప్స్ ఆఫ్ ఫీవర్ వచ్చేసి ఒక 7 ఇక్కడ ఈ స్లైడ్ లో పెట్టడం జరిగింది. ఫస్ట్ వన్ హైపర్థర్మియా, 105 degree Fahrenheit లేదన్నా అంతకన్నా ఎక్కువ ఉంటే కనుక హైపర్థర్మియా అంటారు. నెక్స్ట్ వన్ హైపోథర్మియా, 95 లేదా 95 కన్నా తక్కువ ఉంటే కనుక హైపోథర్మియా అని పిలుస్తారు. రెమిటెంట్ ఫీవర్, వేరియేషన్ ఆఫ్ మోర్ దాన్ 2 degree Fahrenheit బిట్వీన్ మార్నింగ్ అండ్ ఈవినింగ్ బట్ డస్ నాట్ రీచ్ నార్మల్. మార్నింగ్ ఫీవర్ కి ఈవినింగ్ ఫీవర్ కి 2 degree డిఫరెన్స్ ఉంది. ఫీవర్ నార్మల్ కి రీచ్ అవ్వకపోతే కనుక దాన్ని మనం రెమిటెంట్ ఫీవర్ అని పిలుస్తాం. నెక్స్ట్ వన్ ఇంటర్మిటెంట్ ఫీవర్, టెంపరేచర్ ఎలివేటెడ్ బట్ ఫాల్స్ టు నార్మల్ ఈచ్ డే. టెంపరేచర్ ఎక్కువే ఉంటుంది కానీ ఈచ్ డే కూడా నార్మల్ కి రీచ్ అయిపోతూ ఉంటుంది ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే. నెక్స్ట్ వన్ సబ్నార్మల్ టెంపరేచర్, ఈ టెంపరేచర్ ఫాల్స్ బిట్వీన్ నార్మల్ 95 to 98 మధ్యలో ఉంటుంది అనమాట సబ్నార్మల్ టెంపరేచర్. నెక్స్ట్ వన్ రైగర్, సివియర్ అటాక్ ఆఫ్ షివరింగ్ విత్ హైపర్థర్మియా. సో ఫీవర్ తో పాటు చలి జ్వరం అంటారు కదా, దీన్ని రైగర్ అంటాము మనం మెడికల్ టర్మ్ లో. నెక్స్ట్ హెక్టిక్ ఫీవర్, అండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద హై అండ్ లో పాయింట్ ఇస్ వెరీ గ్రేట్. సో 1 day లో మనం టెంపరేచర్ అసెస్ చేసాము ఒక పేషెంట్ కి, మార్నింగ్ ఎట్ సర్టన్ పాయింట్ ఆఫ్ టైమ్ లో చాలా హైగా ఉంది, బట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే లేదంటే ఎక్కడో మళ్ళీ సెకండ్ అవర్లీ చెక్ చేస్తాం కదా వైటల్స్ ని, మళ్ళీ చెక్ చేసినప్పుడు చాలా లోగా ఉంటాయి కనుక, అంటే హై పాయింట్ కి లో పాయింట్ కి నథింగ్ బట్ ఫస్ట్ చూసినప్పుడు 105 106 ఉంది ఫీవర్, నెక్స్ట్ టైం చూసినప్పుడు 95 94 ఉంటాయి, అంటే డిఫరెన్స్ చాలా ఉంది హై కిలోకి, దాన్ని మనం హెక్టిక్ ఫీవర్ అని పిలుస్తాం అనమాట. నెక్స్ట్ వన్ డిఫైన్ అండ్ లిస్ట్ ద వైటల్ సైన్స్. వాట్ ఆర్ ద వైటల్ సైన్స్ అంటే, వైటల్ సైన్స్ ఆర్ ద సైన్స్ దట్ ఇండికేట్ ద స్టేటస్ ఆఫ్ బాడీస్ బేసిక్ ఫంక్షన్. సో బాడీ యొక్క బేసిక్ ఫంక్షన్ ని తెలియజేసే వైటల్ సైన్స్. వీటిలో ఏమేమి ఉంటాయంటే టెంపరేచర్, పల్స్, రెస్పిరేషన్, బ్లడ్ ప్రెషర్ అండ్ పెయిన్. దీస్ ఆర్ ద వైటల్ సైన్స్. Describe the steps of hand washing. Question number 17. So first one, hands ని రిన్స్ చేసుకుని వాటర్ తో కొంచెం సోప్ సొల్యూషన్ తీసుకొని పామ్ టు పామ్ రబ్ చేస్తాము. తర్వాత బ్యాక్ ఆఫ్ ద హ్యాండ్స్, బోత్ హ్యాండ్స్ కి రబ్ చేస్తాము. దీన్నే మనం రైట్ పామ్ ఓవర్ లెఫ్ట్ డోసమ్ అండ్ లెఫ్ట్ పామ్ ఓవర్ రైట్ డోసమ్ అంటాము. నెక్స్ట్ వన్ ఇంటర్లేసింగ్ ఆఫ్ ఫింగర్స్ ని చేస్తాము, పామ్ టు పామ్ ఫింగర్ ఇంటర్లేస్ చేస్తాము. నెక్స్ట్ ఇంటర్లాకింగ్ చేస్తాము, బ్యాక్ ఆఫ్ ద ఫింగర్స్ ని ఇక్కడ పిక్చర్ లో చూపిస్తున్న విధంగా చేస్తాము, దీన్ని ఇంటర్లాకింగ్ అంటాం. బోత్ హ్యాండ్స్ వైస్ వర్సా చేస్తాం అనమాట. నెక్స్ట్ వన్ ఈచ్ థంబ్ ని కూడా మనం రొటేషనల్ గా రబ్ చేస్తూ ఉంటాం. నెక్స్ట్ ఆల్ ఫింగర్స్ ని క్లాక్ వైజ్ అండ్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో అగైన్స్ ద పామ్ చేస్తాం అనమాట. బోత్ హ్యాండ్స్ కూడా చేస్తాం. దీస్ ఆర్ ద 6 steps ఆఫ్ హ్యాండ్ వాషింగ్. నెక్స్ట్ వన్ పార్ట్స్ ఆఫ్ ఫోలిస్ కెథెటర్. ఫోలిస్ కెథెటర్ మనం చూసే ఉంటాము. సో దీన్ని ఈ పిక్చర్ లో కనబడేది ఫోలిస్ కెథెటర్. దీంట్లో పార్ట్స్ ఏమేమి ఉంటాయంటే, ఇప్పుడు మనం చూసినట్లయితే ఐలెట్ లేదా అపర్చర్ అని పిలుస్తాం, ఇక్కడ చిల్లు కనిపిస్తుంది కదా. నెక్స్ట్ ఇది అంతా ట్యూబింగ్ అనమాట. నెక్స్ట్ ఇది వై జంక్షన్, ఇది బెలూన్ పోర్ట్. ఎక్కడైతే మనం ఇక్కడ బెలూన్ కనిపిస్తుంది కదా, ఇది బెలూన్ లో అవ్వడానికి ఇక్కడ మనం 10 ml ఆఫ్ స్టెరైల్ వాటర్ ఇస్తామన్నమాట. ఇది యూరిన్ పోర్ట్, ఎక్కడైతే యూరిన్ బ్యాగ్ లో మనకి యూరిన్ కలెక్ట్ అవుతుందో ఇది యూరిన్ పోర్ట్ అనమాట. నెక్స్ట్ వన్ ఇండికేషన్స్ ఆఫ్ రైల్స్ ట్యూబ్. సో రైల్స్ ట్యూబ్ అంటే నాసోగాస్ట్రిక్ ట్యూబ్, ఏదైతే మనం స్టొమక్ లేదా డైజెస్టివ్ పార్ట్ లో పెడతాము. సో ఫస్ట్ ఇండికేషన్ ఏంటంటే రైల్స్ ట్యూబ్ ని యూజ్ చేయడానికి NBM అయి ఉండాలి, నథింగ్ బట్ వాళ్ళు ఓరల్ గా ఎవరైతే తీసుకోలేరో లేదంటే ఓరల్ గా తీసుకోకూడదు వాళ్ళలో, అలాగే కోమటోస్, నథింగ్ బట్ అన్కాన్షియస్ పేషెంట్స్ లో, అలాగే ఎవరైతే ఆస్పిరేట్ చేయగలుగుతారో, నథింగ్ బట్ వామిటింగ్స్ అనేది ప్రివెంట్ చేయడానికి కూడా, అలాగే గ్యాస్ట్రిక్ కంటెంట్స్ ని డ్రైన్ చేయడానికి. కొన్ని పాయిజన్ కేసెస్ లో మనం గ్యాస్ట్రిక్ కంటెంట్ అంతా బయటికి తీస్తాం కదా గ్యాస్ట్రిక్ లావెస్ చేసి, అలాగే కొన్ని మెడికేషన్స్ లేదా ఫీడింగ్స్ ని ఇవ్వడానికి కూడా రైల్స్ ట్యూబ్ అనేది యూజ్ చేస్తాం అనమాట. నేమ్ డిఫరెంట్ పేరెంటల్ రూట్స్ ఆఫ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్.
సో నార్మల్గా డ్రగ్ అడ్మినిస్ట్రేషన్లో ఇంటరల్ రూట్, పేరెంటరల్ రూట్ యూస్ చేస్తాం. ఇంటరల్ అంటే ఓరల్గా ఇచ్చేదాన్ని మనం ఇంటరల్ రూట్ అంటాం. పేరెంటరల్ అంటే ఇంకే విధంగా మనం మెడికేషన్స్ని ఇవ్వచ్చు. ఇంట్రాడర్మల్గా ఇవ్వచ్చు, సబ్క్యూటేనియస్గా ఇవ్వచ్చు, ఇంట్రామస్కులర్గా ఇవ్వచ్చు, ఇంట్రావేనస్ ఇవ్వచ్చు, ఇంట్రా ఆర్టీరియల్ ఇవ్వచ్చు, ఇంట్రాథీకల్ ఇవ్వచ్చు, ఇంట్రామెడులర్ ఇవ్వచ్చు, ఇంట్రా ఆర్టిక్యులర్ ఇవ్వచ్చు. ఇన్హలేషనల్గా కూడా మనం పేరెంటరల్ రూట్లో ఇవ్వచ్చు అనమాట. ఇన్హలేషన్ అంటే నథింగ్ బట్ మనం ముక్కు ద్వారా తీసుకుంటాం కదా అలా. నెక్స్ట్ వన్, నేమ్ ద పార్ట్స్ ఆఫ్ సిరింజ్ యొక్క పార్ట్స్. ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇక్కడ మనం థంబ్ పెడతాం, దీన్ని మనం అందుకే థంబ్ రెస్ట్ అంటాం. నెక్స్ట్ ఈ లోపల ప్లాస్టిక్ కనిపిస్తుంది కదా థంబ్ రెస్ట్ నుండి, దీన్ని ప్లంజర్ అని పిలుస్తాం. ఇదంతా బ్యారెల్, ఇది గ్రాడ్యుయేషన్స్ అండ్ బ్యారెల్. నెక్స్ట్ ఇది లోవర్ లోక్ అని పిలుస్తాం, ఇది ఫ్లూయిడ్ పాత్. నెక్స్ట్ ఇది డోసేజ్ లైన్ ఆన్ ప్లంజర్. ఫింగర్ ఫ్లాంజ్ అని పిలుస్తాం దీన్ని. నీడిల్ చూసినట్లయితే దీన్ని హబ్ అంటాము. ఈ లాంగ్ లైన్ షాఫ్ట్, ఇది బెవెల్. బెవెల్ లోపల ఉండేది అదే మనం లోపల అపర్చర్ ఉంది కదా ఇక్కడ, దీన్ని మనం లూమెన్ అని పిలుస్తాం అనమాట. ఇది నీడిల్ ప్రొటెక్టివ్ కవర్ అనమాట, ఇది నీడిల్కి వేస్తాం కదా. ఇది టోటల్ పార్ట్ ఆఫ్ సిరింజ్ అనమాట. నెక్స్ట్ క్యానులా గేజెస్ అండ్ ఇట్స్ కలర్స్. సో ఆరెంజ్ కలర్ క్యానులా 14 గేజ్ ఉంటుంది, గ్రే కలర్ 16 గేజ్ ఉంటుంది, గ్రీన్ కలర్ 18 గేజ్, పింక్ 20, బ్లూ 22 గేజ్, ఎల్లో 24 గేజ్. సో పీడియాట్రిక్ లో ఈ పైన 3ని ఎక్కువ కన్సిడర్ చేస్తారు, కిందవన్నీ కూడా. సో ఆరెంజ్ గ్రే వచ్చేసి గ్రీన్ గ్రే ఆరెంజ్ వచ్చేసి నార్మల్ ఫ్లూయిడ్స్ పైన. ఎక్కువ ఫ్లోలో ఫ్లూయిడ్ వెళ్ళడానికి యూజ్ చేసేవి ఈ లాస్ట్ 3 అనమాట. తక్కువ ఫ్లోలో పీడియాట్రిక్ వాడేవి పైన 3. అలాగే మన క్యానులా వెయిన్ ని బట్టి కూడా మనం ఐవి క్యానులాని సెలెక్ట్ చేసుకుంటాం కలర్ని. నెక్స్ట్ వన్, డిఫైన్ బయోమెడికల్ వేస్ట్. బయోమెడికల్ వేస్ట్ ని డిఫైన్ చేయమంటున్నారు. ఇట్ ఈస్ ఎనీ కైండ్ ఆఫ్ వేస్ట్ కంటైనింగ్ ఇన్ఫెక్షన్స్ ఆర్ పొటెన్షియల్లీ ఇన్ఫెక్షియస్ మెటీరియల్స్ జనరేటెడ్ డ్యూరింగ్ ద ట్రీట్మెంట్ ఆఫ్ హ్యూమన్స్ ఆర్ యానిమల్స్ యాజ్ వెల్ as డ్యూరింగ్ రీసెర్చ్ ఇన్వాల్వింగ్ బయోలాజికల్స్. సో ఏంటంటే హ్యూమన్స్ లేదా యానిమల్స్ ని ట్రీట్ చేసేటప్పుడు జనరేట్ అయ్యే వేస్ట్ ని మనం బయోమెడికల్ వేస్ట్ అంటాము, లేదంటే హాస్పిటల్ వేస్ట్ అని పిలుస్తాము. అలాగే కొన్నిసార్లు ఏదైనా రీసెర్చ్ బయోలాజికల్ రీసెర్చ్ లో కూడా ప్రొడ్యూస్ అయ్యే వేస్ట్ ని కూడా మనం బయోమెడికల్ వేస్ట్ అని పిలుస్తాం. సో ఈ బయోమెడికల్ వేస్ట్ ని ఎలా డిస్కార్డ్ చేస్తాము, కలర్ కోడింగ్ ఇచ్చాడు. బ్లాక్ బ్యాగ్, రెడ్ బ్యాగ్, బ్లూ బ్యాగ్, ఎల్లో బ్యాగ్, గ్రీన్ బ్యాగ్, పంక్చర్ ప్రూఫ్ క్యాన్. సో బ్లాక్ లో ఏమేస్తామంటే బ్లాక్ కంటైనర్ లో ఏదైనా సైటోటాక్సిక్ వేస్ట్ కానీ, ఎక్స్పైర్ అయిపోయిన మెడికేషన్ కానీ, రేడియాక్టివ్ సబ్స్టెన్స్ కానీ అవి వేస్తాం అనమాట. రెడ్ బ్యాగ్ లో వచ్చేసి అన్ని ప్లాస్టిక్స్ వేస్తాం, కట్ ప్లాస్టిక్స్ కానీ, రబ్బర్ క్యాథెటర్స్ కానీ, ఐవి సెట్స్ కానీ, ఆఫ్టర్ యూజింగ్ అనమాట, ప్లాస్టిక్ ట్యూబింగ్స్ కానీ, బ్లడ్ బ్యాగ్ కానీ, డిస్పోజబుల్ ప్లాస్టిక్ ఐటమ్స్ అన్ని కూడా రెడ్ బ్యాగ్ లో వేస్తాం. బ్లూ వచ్చేసి షార్ప్ వేస్ట్, గ్లాస్ బాటిల్స్, శాంపిల్స్, వైల్స్ అవన్నీ వేస్తాం. గ్రీన్ లో ఏంటంటే రీయూజబుల్, మనం యూజ్ చేసిన టిష్యూస్ కానీ, పేపర్ కప్స్ కానీ, కిచెన్ వేస్ట్ కానీ, ఏదైనా స్టేషనరీ కానీ, ఇవన్నీ కూడా గ్రీన్ బ్యాగ్ అనమాట. ఎల్లోలో ఏంటంటే ఏదైనా డ్రెస్సింగ్ మెటీరియల్ కానీ, గాజ్ అండ్ కాటన్ కానీ, బాడీ పార్ట్స్ కానీ, బ్లడ్ బ్యాగ్స్ కానీ, సైటోటాక్సిక్ మెడిసిన్ కానీ, ఎక్స్పైర్డ్ డ్రగ్స్ కానీ, ఇవన్నీ కూడా మనం ఎల్లోలో వేస్తాం అనమాట. నెక్స్ట్ పంక్చర్ ప్రూఫ్ క్యాను, దీంట్లో నీడిల్స్ కానీ, బ్లేడ్స్, స్కాల్పెల్స్, ల్యాన్సెట్స్, స్టైలెట్స్. సో క్యాన్లా కూడా స్టైలెట్, గ్లాస్ లైట్స్. సో పంక్చర్ అవుతాయి అన్నవన్నీ కూడా ఇన్ఫెక్షన్స్ అండ్ షార్ప్ వేస్ట్ అంతా కూడా పంక్చర్ ప్రూఫ్ లో వేస్తాం అనమాట. నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ హ్యాండ్ వాషింగ్ అండ్ హ్యాండ్ రబ్. హ్యాండ్ రబ్ ఎప్పుడు చేసుకోవాలి, హ్యాండ్ వాష్ ఎప్పుడు చేసుకోవాలి, మాక్సిమం ఇంటర్వ్యూస్ లో ఈ క్వశ్చన్ అడుగుతారు. సో హ్యాండ్ రబ్ ఎప్పుడు వాడతామంటే ఎప్పుడైతే మన చేతులు విజిబుల్ గా సాయిల్ అవ్వలేదు, విజిబుల్ గా ఏమీ టచ్ అవ్వలేదో అప్పుడు మనం నథింగ్ బట్, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక క్యాన్ లో పెట్టాక కొన్నిసార్లు వాళ్ళ బ్లడ్ మన చేతికి కంటామినేట్ అవ్వదు. ఒకవేళ బ్లడ్ అనేది మన చేతికి అంటుకుంటే కనుక ఖచ్చితంగా మనం హ్యాండ్ వాష్ చేసుకోవాలి. ఆబ్వియస్లీ ఆఫ్టర్ ప్రొసీజర్ ఎలాగో చేసుకోవాలి. సో మనం ఇంకొక పేషెంట్ ఎమర్జెన్సీలో చూడాలంటే కనుక మన చేతికి విజిబుల్ గా సాయిల్ అవ్వకపోతే మనం హ్యాండ్ శానిటైజర్ యూజ్ చేసుకోవచ్చు అనమాట.